మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు పరేడ్లో జిల్లా అదనపు ఎస్పీఎస్ మహేందర్ పాల్గొని గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది విన్యాసాలను పరిశీలించిన ఆయన పోలీస్ శాఖలో క్రమశిక్షణ మరియు శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను వివరించారు. పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, నిరంతరం ఫిజికల్ ఫిట్నెస్పై దృష్టి సారించాలని అదనపు ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతే పరమావధిగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో హత్యల ద్వారా సంభవించే మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మీరు క్షేమంగా తిరిగి వస్తారని, మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని పేర్కొంటూ సిబ్బంది తమ వ్యక్తిగత ప్రయాణాల్లో కూడా రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. అధిక వేగం, అజాగ్రత్త ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. నిజాంపేట కల్వకుంట వరకు ఉన్నది. అలాగే గడిపెద్దాపూర్ నుంచి మన నారాయణఖేడ్ వరకు నేషనల్ హైవే 161 ఉన్నది. అలాగే స్టేట్ హైవేస్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి, మన రోడ్లు బాగా ఎత్తున్నాయి. కొన్ని రోడ్ల వల్ల కొన్ని స్పీడ్గా పోవడం వల్ల కానీ, అతివేగం వల్ల కానీ, అజాగ్రత్త వల్ల కానీ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మనం శివంపేట దగ్గర చూసాము. హైదరాబాద్ నుంచి కారు నడుపుకుంటూ వస్తుంటే తెలియక కారు బావిలో పడి 7 మంది చనిపోయారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇక్కడ వికారాబాద్ తాండూరు ఆర్టీసీ డిపోలో ఎర్లీ మార్నింగ్ వస్తుంటే కంకర లారీ పోయి గుద్దుకుంటే దాంట్లో 20 మంది చనిపోయారు. మనకు కర్నూలు జిల్లాలో లాస్ట్ ఇయర్ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంటే రోడ్లో ఒక స్కూటర్ 2 వీలర్ పడిపోయి ఉంటే దాంట్లో మన స్క్రాచ్ అయ్యి దాంట్లో 20 మంది 40 మంది సజీవదహనమయ్యారు. చాలా ఇన్సిడెంట్స్ మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఉద్యోగాలు చేసి మన కుటుంబం గురించి మనం సేఫ్గా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే అలైవ్ ముఖ్యంగా అది డీజీపీ గారు ప్రతిపాదించారు. ఈ నెల 12వ తారీఖు రోజు ప్రారంభిస్తే 13వ తారీఖు రోజు అందరు కూడా మన జిల్లాలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేసే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతం యూత్కి అనేది కంపల్సరీ చేరాలి. ఎందుకంటే చాలామంది యూత్ చనిపోతున్నారు. దాంట్లో మన అన్నదమ్ములు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, అట్లాగే రక్త సంబంధికులు కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకే కాకుండా మన బంధువులకు వేరే జిల్లాలో ఎక్కడైనా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని విధిగా పాటించాలి. ఇప్పుడు రహదారి ప్రతిజ్ఞ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా హోంగార్డ్ ఆఫీసర్స్కు డీజీ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఈ నెల 5వ తారీఖు రోజు సిరిసిల్లలో యాదయ్య అనే హోంగార్డు